మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ. ఎవరు చెప్పారు 144 సంవత్సరాలని? మన గోదావరి కూడా వాళ్ళు చెప్పారు. సరే, ఓకే. ఎవరు చెప్పారో తెలియదు. అసలు గోదావరి ఎప్పుడు మొదలైంది? అది నా చిన్నప్పుడు ఉందా? మధ్యయుగాల నాడు మొదలైందా? ఏది మొదలైనా ఒక అది హిందూ స్టార్ట్ అయినప్పుడు సాంప్రదాయం మనం లేదండి, అది మన పెద్ద డిబేట్. అది ఏది ఏమైనా ఒక హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వ్యక్తిగా డెఫినెట్గా హిందువుల సెంటిమెంట్ని గౌరవిద్దాం. అక్కడికి వెళ్ళి దాంట్లో ఇబ్బంది లేదు. అది ఉత్తర భారతీయ మహాకుంభమేళ ఏదైతే ఉందో మాకు కూడా పుష్కరాలు మేము చేసుకుంటాం. దీనికి మాత్రం జాతీయ మీడియా నేషనల్ ఉత్తర జాతి మీడియా ప్రాధాన్యత అనేది ఇవ్వట్లేదు దక్షిణాదికి. మా మా అందుకని ఏదో వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. దానికోసం నిన్న ఒక్కరోజు 320 రైళ్లు ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తాన్ని క్యాన్సిలేషన్ చేసి అక్కడికి, అలాగే ₹1,00,000 పెట్టి ఫ్లైట్ టికెట్ హైదరాబాద్ నుంచి, 1,22,000 పెట్టి విజయవాడ నుంచి కొనుక్కెళ్తున్నారంట. సరే, కమింగ్ బ్యాక్ అది చెప్తున్నారు. మొత్తం సంపద ఇంకా మీకు చెప్తాను, బిజినెస్ స్టాండ్లో రాసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అసలు మొత్తం ఆదాయం 1,00,000 కోట్లు, చాలా ఆదాయం చూపిస్తున్నారు. ఎలాగంటే షాప్ పెట్టుకునే వాళ్ళకి నేను డీటెయిల్స్ పంపిస్తాను, షేర్ చేయండి. షాప్ పెట్టుకునే వాళ్ళకి 70,000, 80,000, 90,000 అంట ఇన్ని రోజులకి. ఏంటంటే మొత్తం వసూలు చేస్తున్నారు సార్. అంతకుముందు ఏమీ లేదు, 500-200 కట్టేవాళ్ళం, మొత్తం కమర్షియలైజేషన్ చేశారు. అంత కమర్షియల్ చేసేసిన, అంత కమర్షియల్గా ప్రభుత్వాలు ఉన్న కోట్లలో భక్తులు వస్తారని తెలిసిన నిన్న తొక్కిస్లాట జరిగింది. అది అత్యంత బాధాకరం అండి నిజంగా. ట్రాఫిక్ జామ్ ఏర్పడిపోయి ఒకటి అది లేదని కొన్నిసార్లు జరుగుతాయి. నేను ప్రభుత్వాలనే పూర్తిగా అలా చేయలేదు. ఎందుకంటే కొన్ని చోట్ల ఘాట్లు మార్చేసి దానివల్ల ప్రభుత్వం లోపం, అధినేతలే, ప్రభుత్వం ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ చేశారో సలహాదారులు వాళ్ళ. ఇక్కడ మాత్రం చెప్తున్నానండి, నిన్న ఆదిత్యనాథ్ గారు, అంటే అజయ్ మోహన్ సింగ్ బిస్త్ గారు అసలు యాక్చువల్ పేరు, ఆయన నిన్న మాట్లాడిన దాంట్లో నిజాయితీగా బాధపడ్డాను. నేను నా వ్యక్తిగత అభిప్రాయం, ఆయన నిజంగా నేను రాజకీయాలు పక్కన పెట్టను కొంచెంసేపు. ఆయన ఈ ట్రైడ్ ఈజ్ లెవెల్ బెస్ట్ అండి నేను అనుకుంటా ఉన్నాను. అంతమంది వచ్చినప్పుడు అది దురదృష్టకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ మిగతా వాళ్ళు తొందరగా కోలుకోవాలని కోరుకుందాం. కానీ అఖండ ఏదైతే మహాకుంభకోటలో మౌన అమావాస్య అంటే, ఆ అమావాస్య రోజు రాత్రి 2 గంటలకి తొక్కిసలాట జరిగిన సందర్భం. ప్రజలు కూడా మొదటి రెస్పాన్సిబిలిటీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అని చూసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. డెఫినెట్గా అది పొరపాటు. కానీ ప్రజలు కూడా ఏమండి, ఇక్కడి నుంచి బయలుదేరి కర్ణాటక నుంచి వెళ్ళిన భక్తులు ఏదో ఆ శివమొగ్గ నుంచి బయలుదేరి బెంగళూరు వచ్చి, బెంగళూరు నుంచి ట్రైన్ ఎక్కి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి దాదాపు 2 రోజులు 3 రోజులు ప్రయాణం చేసి ఇబ్బందులు పడి అక్కడికి వెళ్ళినాళ్ళు 2 గంటలు ఆగలేరండి. అంటే నేను వాళ్ళ మీద తోయట్లేదు, వాళ్ళకి సానుభూతి దయచేసి. వాళ్ళు ఇప్పుడు తిరుపతి ఉంది, ఎవరో మహిళ పడిపోతే ముందు తీశారు. ఒక పార్టీ వాళ్ళు ఏమో దెబ్బలాడి మేము వెళ్ళిపోతాం అన్న తర్వాత మిగతా అందరూ వచ్చారంట. రేపు పొద్దున ఏమైంది, మాఫ్ అయిపోయింది. అది ఇప్పుడు విచారణ జరగాలి, ఎవరంతా తెలియదు. అందువలన ఇప్పుడు వాళ్ళ దానికి కూడా మనం అంటే పోలీసులు అనుకున్న సంఖ్యలో లేదు, వాళ్ళ ఫాల్ట్ డెఫినెట్గా ఉంది, పక్కన పెట్టండి. అంత దూరం వెళ్ళిన వాళ్ళు ఒక్క 2 గంటలు ఆగలేదు అంటే ఆ టైంలోనే మునగాలి కదా సార్? లేదండి, ఇప్పుడు భక్తుల్లో ఉన్నది అదే. అది ఎవరు పెట్టారు ఏంటనేది విషయం పక్కన పెడితే ఆ ఘడియల్లోనే, ఆ సెకండ్స్లోనే వెళ్ళి డిప్ అయిపోయి వచ్చేయాలి. అప్పుడే మనం వెళ్ళినందుకు అలా కాదు. దాని మీద మనం వేరే మాట్లాడదాం. హిందూ మతం అంటే అనంత గోదావరి గంగా ప్రవాహంలో సాగే మూఢనమ్మకాలను వదిలించుకుంటూ అభ్యుదయభావాలు పుణిపించుకుంటూ సాగే గొప్ప జీవన విధానం. దాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, దాన్ని మూఢనమ్మకాలకు తీసుకెళ్తా ఉన్నారు, అభూత కల్పనలు సృష్టిస్తున్నారు. ప్రవచనకారులు ఏమంటారు, బాబు వెళ్ళి పక్కన మూలం నుండి లేకపోతే ఇసుక తీసి నదిలో వేయండి, నది మునిగిపోతాయి, దేశం అంతా ఇసుక మట్టి కూడా మిగలదు. వాళ్ళందరూ ప్రవచనకారులుగా ఉన్నారు. వాస్తవిక దాన్ని, సైన్స్ని కూడా నమ్మాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేనేం తప్పు, కొంతమంది విమర్శిస్తున్నారు దాని మీద. దాంట్లో అక్కడికి వెళ్తే ఈక్వల్లీ అందులో సుసులు చేస్తారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. పైగా యమునా నది అండి అత్యంత పైగా కేజ్రీవాల్ గారి మీద అదే వచ్చింది. ఇప్పుడు ఆయన అతిగా కొన్ని మాట్లాడిన తప్పన్న హర్యానాకు వచ్చేటప్పుడు తేట నీరులాగా వచ్చే యమున హర్యానా నుంచి వదిలేది ఢిల్లీని వదిలేటప్పటికంటే విషంగా మారుతుంది. ఇప్పుడు ఆ నీళ్ళు కూడా వస్తున్నాయి. ఆ నీళ్లు నురగలకు ఒక్కే నీరు ఒకసారి మీ నెట్లో వేయండి, ఆ ఢిల్లీని వదిలేటప్పటికి ఆ నీళ్లు కూడా వచ్చి కలుస్తున్నాయి మీకు. నేను అందుకని అంటే చేయకూడదా అంటే ఒక ఆయన ఏమో అలా తాగుతున్న నటించి ప్రచారం చేసేవాళ్ళు పక్కన పెట్టండి. నేను ఆ విశ్వాసాన్ని గౌరవిద్దాం, కానీ మూఢత్వంతో నేను ఆల్రెడీ కమిటీ ప్రకటించింది, వచ్చే 3 వారాలు రావద్దండి మాకు బిజీగా ఉందని. వీళ్ళు దయచేసి ఒక ఏదో షో కోసం కాకుండా ఆధ్యాత్మికవాదంతో చేసేవాడిని ఇప్పుడు గౌరవిద్దాం. ₹1,00,000 2 లక్షలు పెట్టుకుని వెళ్ళి అక్కడ మునిగి అది రాకపోతే ఇవాళ పితృదేవతలకు ఎన్నిసార్లు చేసినా ఒక పవిత్రంగా మనం
దేవుడిని ప్రార్థిస్తే ఆధ్యాత్మికవాదన కూర్చుంటే మన వెంకటేశ్వర స్వామి మనకున్నాడు, వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనకున్నాడు, ఇక్కడ షిరిడి సాయిబాబా గారు ఉన్నారు, మనకేమో అయ్యప్ప స్వామి ఉన్నారు, సమ్మక్క సారక్క దిక్కుమాలిన బ్యాచ్ ఏదనవచ్చు. సార్ ఆ దిక్కుమాలిన బ్యాచ్కి ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో మా సమ్మక్క సారక్కని తిడితే ఆ దేవుళ్ళు మా దేవుళ్ళు కాదనే వాళ్ళు కూడా ఉన్నాం. కాదని ఏది పోలేరమ్మ, మా ఊళ్ళమ్మ, దేశాలమ్మ, ఎల్లమ్మ, మా మైసమ్మ, వీళ్ళని గుర్తించని దేవుళ్ళు మేమెందుకు గుర్తించాలంట. నేను అందరూ హిందూ మతం అంటే అందరినీ ఇంక్లూడ్ చేయాలి. డిఫరెంట్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఏ సబ్జెక్ట్ అని నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఓకే, ఏమీ పాపాలు అంటుకో వెళ్ళటానికి ప్రయత్నించండి, కుదిరినప్పుడు వెళ్ళి మైసమ్మ ఉంటుంది. ఏది ఒరిజినల్ మైసమ్మ, ఏది ఆర్య పేర్లు రుద్దిన మైసమ్మ కాదు. మన గుండెల్లో పుట్టిన మనకి వాళ్ళని మనం వెళ్ళి 4 కాళ్ళకి ఎవరు కష్టం వచ్చినా ఆ కాళ్ళ దగ్గర కూర్చుని ఏడ్చి ఎంతోమంది బాధపడిన ఆనందం చెప్తున్నా ఆ మైసమ్మ.